పీఎంజేవీకే సూర్యఘర్ పథకాల్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో పీఎంజేవీకే పథకాన్ని సెలెక్టివ్ అయ్యాయని చెప్పారు. అందులో 4 ప్రధాన ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయని వివరించారు. గత వైసీపీ పాలనలో ఈ పథకాన్ని అమలులోకి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అలాగే సూర్యఘర్ పథకం ప్రకారం గుంటూరు పార్లమెంట్ పరిధిలో 1,16,000 మంది సూర్యఘర్ పథకం కావాలని ఇప్పుడు దాకా రిజిస్టర్ అయ్యని తెలిపారు. అయితే అందులో 3,600 మంది మాత్రమే ఇంప్లిమెంట్ జరిగిందని వెల్లడించారు. కేంద్ర పథకాలపై పీఎంజేవీకే సూర్యఘర్ అమలుపై శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకర్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, డిఆర్ఓ ఎస్కే ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పీఎంజేవీకే వచ్చేటప్పటికి ఇది మైనారిటీస్కి సంబంధించింది. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి నేను ప్రెస్లో చెప్పాను. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు సెంట్రల్కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ 180 to 190 crores ఒప్పుకునేటట్టున్నారు. అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ 25% ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పటివరకు డెఫినేషన్లో ఫిరంగిపురం మాత్రమే ఉంది, ఎందుకంటే అది 2011 సెన్సస్ ప్రకారం చేసినటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక 5 ఏరియాలు స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా కనుక అప్డేట్ చేస్తే వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని. ఒకటి ఇక్కడ ఒక 7 acres ల్యాండ్ ఉంది మనకి, అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్. అదేవిధంగా బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 6 ఎకరాలు 5 to 6 acres అందులో ఉంది. దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ని కొంత ఇక్కడికి మూవ్ చేసే విధంగా ఒకటి. అదేవిధంగా ఆటో నగర్లో ఒక 1 acre ఆటో నగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అదేవిధంగా అంజుమన్ లాండ్లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి. ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ పీఎంజేవీకే కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన. దాని సరోవరాన్ని డెఫినెట్గా పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని. యాక్చువల్లీ ఇప్పుడు అపిట్కో వాళ్ళని కూడా యాక్చువల్గా పిలిచాం. పిలిచి గుంటూరులో ఉన్న ఈ 3-4 పెండింగ్ వాటిని ఏ విధంగా చేస్తే అవి వైబుల్ అవుతాయి, లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుంది స్టడీ చేస్తూ ఉన్నారు. వాటిని టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు ఫిరంగిపురంలోది దాని గురించి యాక్చువల్ టూరిజం వాళ్ళతో మాట్లాడాం. మాకు ఇంకా దాని మీద కరెక్ట్గా ఏది చేస్తే లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా ఉంటుంది అనేది ఐడియా రాలేదు. దాన్ని కొంచెం స్టడీ చేయాలి.